మూడేళ్లలో కూడా 6గురిని నరికినట్లు కూడా నిందితుడు తెలిపాడు. 6గురు బాధితులు అఫాన్ పోలీస్ స్టేషన్ లో లొంగిపోయి సంఘటన క్రమాన్ని వివరించడంతో పోలీసులందరూ కూడా షాక్ అయ్యారు. అయితే డీటెయిల్ గా చూస్తే కూడా కనుక మూడేళ్లలో కూడా 6గురిని నరికినట్లు కూడా నిందితుడు తెలిపాడు. 6గురు బాధితులు రక్తపు మడుగుల్లో పడి ఉన్నట్లు కూడా పోలీసులు గుర్తించారు. అఫాన్ తల్లి తప్ప మిగతా వారంతా కూడా అధికారులు వచ్చేలోపే గాయాలతో మరణించారు. కొంతమంది బాధితులు తలలపై కూడా తీవ్రంగా గాయాలున్నట్లు కూడా అధికారులు తెలిపారు. అఫాన్ 13 ఏళ్ల సోదరుడు అహసాన్, అమ్మమ్మ సల్మాన్ బీవి, మామ లతీఫ్, అత్త షాహీసీ, అతని ప్రియురాలు ఫర్హానా మరణాలు పోలీసులు నిర్ధారించారు. ఇక అఫాన్ తల్లి ఫేషి పరిస్థితి కూడా విషమంగా ఉండడంతో తిరువనంతపురంలో మెడికల్ కాలేజీ హాస్పిటల్లో చికిత్స పొందుతుంది. ఇక ఇదే నేపథ్యంలో డ్రగ్స్ కు బానిసైన ఒక 23 ఏళ్ల యువకుడు ఈ దారుణానికి పాల్పడ్డాడు. ఏకంగా తన కుటుంబ సభ్యులు 5గురిని హతమార్చాడు. తన 4 కుటుంబ సభ్యులతో పాటు తన ప్రేయస్ ని కూడా హతమార్చాడు. అమ్మమ్మ, చెల్లి, తమ్ముడు, అమ్మ అలానే తన ప్రేయస్ ని 5గురిని హతమార్చాడు. అయితే డ్రగ్స్ కి బానిసై డ్రగ్స్ మత్తులో విచక్షణారహితంగా ప్రవర్తిస్తూ ఉంటారు. అది మనందరికీ కూడా తెలిసిందే. ఇక ఇదే నేపథ్యంలో ఆయన తన సొంత కుటుంబ సభ్యుల్ని హతమార్చాడు. ప్రస్తుతం కేరళ తిరువనంతపురంలో ఈ దారుణ ఘటన చోటు చేసుకుంది. అయితే ఇందులో ట్విస్ట్ ఏంటంటే కూడా తన విషం తాగినట్టు కూడా నిందితుడు అఫానే పోలీసులకి తెలపడంతో చికిత్స కోసం అతని మెడికల్ కాలేజీ హాస్పిటల్ కూడా తరలించారు. తన తండ్రితో విదేశాల్లో నివసిస్తున్న నిందితుడు ఇటీవల విజిటింగ్ వీసాపై తిరిగి వచ్చినట్టు కూడా తెలుస్తుంది. అయితే హత్య వెనుక ఉన్న ఉద్దేశాన్ని పోలీసులు ఇంకా చెప్పలేదు. అయితే ఇప్పుడు ప్రజెంట్ వచ్చిన దాని ప్రకారం కూడా ఆయన డ్రగ్స్ మత్తులోనే ఇదంతా కూడా చేసినట్లు కూడా తెలుస్తుంది. అయితే కేరళ రాజధాని తిరువనంతపురంలో సినిమా లెవెల్లో కూడా ఈ సీరియల్ కిల్లింగ్ ఘటన చోటు చేసుకుంది. అయితే 23 ఏళ్లలో ఉన్న యువకుడు తన తల్లి, సోదరుడు, అమ్మమ్మ, బంధువులు, ప్రియురాలు అనే తేడా కూడా లేకుండా మొత్తం 5గురిని అతి కిరాతకంగా హత్య చేశాడు. హత్య చేశాక వెంటనే అఫాన్ స్వయంగా వెళ్లి పోలీసులకు సరెండర్ అయ్యాడు. అయితే ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే అఫాన్ కూడా విషం తాగి ఆత్మహత్య యత్నం చేశారని పోలీసులకు తెలిపాడు. ఇక ఇదే నేపథ్యంలో లవర్ తో పాటు తల్లి, అమ్మమ్మ, చెల్లి, తమ్ముడుపై దాడికి యత్నించాడు. గంటల వ్యవధిలోనే మొత్తం 5గురిని కూడా హత్య చేశాడు. తీవ్ర గాయాలతో హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు అఫాన్ తల్లి. అయితే కుటుంబాన్ని చంపేసి విషం తాగి పోలీసులకు కూడా లొంగిపోయాడు నిందితుడు అఫ్రాన్. కొంతకాలంగా డ్రగ్స్ కు బానిసైన అఫ్రాన్ డ్రగ్స్ మత్తులోనే హత్యకు పాల్పడినట్లు కూడా పోలీసులు విచారణలో తేలింది. అయితే అఫాన్ చెప్పిన వివరాల ప్రకారం కూడా పోలీసులు ఇప్పటి వరకు 5 మరణాలు నిర్ధారించారు. సోమవారం సాయంత్రం కొన్ని గంటల వ్యవధిలోనే 3 వేర్వేరు ప్రదేశాల్లో ఈ హత్యలు చోటు చేసుకున్నాయి. తర్వాత నిందితుడు అఫాన్ పోలీస్ స్టేషన్ లో లొంగిపోయి సంఘటన క్రమాన్ని వివరించడంతో పోలీసులందరూ కూడా షాక్ అయ్యారు. అయితే డ్రగ్స్ మత్తులో ఉండగా కూడా తన సొంత కుటుంబ సభ్యులను ఇంత విచక్షణారహితంగా చంపడంతో ప్రతి ఒక్కరు కూడా తిరువనంతపురంలో ప్రజలంతా కూడా భయోందనకు గురవుతున్నారు. అయితే ఇదొక అమానుష ఘటననే చెప్పుకోవాలి. ఎందుకంటే డ్రగ్స్ మత్తులో, మద్యం మత్తులో ప్రజలు ఎలా ప్రవర్తిస్తుంటారో కూడా మనందరికీ తెలిసిందే. ఇక ఇదే నేపథ్యంలో డ్రగ్స్ భూతం ఈ రోజు సొంత కుటుంబాన్ని కూడా తన చేతులారా తనే చంపుకునేందుకు కూడా తీసుకొచ్చింది. ఇక ఈ నేపథ్యంలో తన తల్లి, చెల్లి, తమ్ముడు, అమ్మమ్మ, తన ప్రేయసి మొత్తం 5గురిని హతమార్చాడు. ప్రస్తుతం తన తల్లి హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు. ఇక ఈ నేపథ్యంలో తను కూడా విషం తాగి పోలీసుల దగ్గరికి వెళ్లి సరెండర్ అయినట్లు కూడా తెలుస్తుంది. సోమవారం సాయంత్రం కొన్ని గంటల వ్యవధిలో 3 వేర్వేరు ప్రదేశాల్లో ఈ హత్యలు చోటు చేసుకున్నాయి. తర్వాత నిందితుడు అఫాన్ పోలీస్ స్టేషన్ లో లొంగిపోయి సంఘటనల క్రమాన్ని కూడా వివరించడంతో పోలీసులందరూ కూడా షాక్ అయ్యారు. 3 ఏళ్లలో 5గురిని నరికినట్లు కూడా నిందితుడే స్వయంగా వచ్చి పోలీసులకి సరెండర్ అయ్యాడు. అయితే బాధితులందరూ కూడా రక్తపు మడుగుల్లో పడి ఉన్నట్లు కూడా పోలీసులు గుర్తించారు. అఫాన్ తల్లి తప్ప మిగతా వారంతా కూడా అధికారులు వచ్చేలోపే గాయాలతో మరణించారు. కొంతమంది బాధితులు తలలపై తీవ్రంగా గాయాలున్నట్లు కూడా అధికారులు తెలుపుతున్నారు. అయితే అఫాన్ 13 ఏళ్ల సోదరుడు అహసాన్, అమ్మమ్మ సల్మాన్ బీవి, మామ లతీఫ్, అత్త షాహీసీ అలానే అతని ప్రియురాలు ఫర్హానా కూడా మరణాలను పోలీసులు నిర్ధారించారు. ఇక అఫాన్ తల్లి ఫేషి పరిస్థితి విషమంగా ఉండడంతో తిరువనంతపురంలో మెడికల్ కాలేజీ హాస్పిటల్లో ప్రస్తుతం ఆవిడ చికిత్స పొందుతున్నారు. అయితే డ్రగ్స్ మత్తులో అలానే మద్యం మత్తులో కూడా ప్రజలు ఎంత విచక్షణారహితంగా ప్రవర్తిస్తుంటారో కూడా మనందరికీ కూడా తెలిసిన విషయమే. ఇక ఇదే నేపథ్యంలో ఒక 23 ఏళ్ల యువకుడు ఎంతో విచక్షణారహితంగా తన సొంత కుటుంబ సభ్యుల్ని హతమార్చిన ఘటన ప్రస్తుతం కేరళలోని తిరువనంతపురంలో కలకలం రేపుతుంది. అయితే తను కూడా విషం తాగి నిందితుడు పోలీస్ స్టేషన్ కి వెళ్లి ఈ అన్ని హత్యలు తానే చేసినట్లు కూడా సరెండర్ అయ్యాడు. ఇందులోనే అసలు ట్విస్ట్ ఉంది. అయితే ఈ నేపథ్యంలో తాను
యుఎస్ నుంచి విజిటర్స్ వీసాపై ఇండియాకు వచ్చిన కొద్ది రోజుల్లోనే ఈ దుర్ఘటనకు పాల్పడినట్లు కూడా తెలుస్తుంది. ఇక ఇదే నేపథ్యంలో అతి కిరాతకంగా వారందరినీ కూడా హత్య చేశాడు. వారంతా కూడా రక్తపు మడుగులో ఉంటుండగా పోలీసులు వారి దగ్గరికి వెళ్లే లోపే వారందరూ కూడా మరణించారు. ఒక్క అఫ్రాన్ తల్లి తప్ప మిగతా వారందరూ కూడా మరణించారు. అయితే ఆ 13 ఏళ్ల సోదరుడు అహసాన్ విజువల్స్ కూడా మనం ఇప్పటి వరకు బిగ్ టీవీ లైవ్ లో స్క్రీన్ మీద చూసాం. అలానే తన సోదరుడు అహసాన్, అమ్మమ్మ, అలానే అత్త, అతని ప్రియురాలు ఫర్హానా మరణాలను పోలీసులు నిర్ధారించారు. తన తల్లి ఫేషి పరిస్థితి మాత్రం విషమంగా ఉండడంతో తిరువనంతపురంలోని ఒక మెడికల్ కాలేజీ హాస్పిటల్లో ప్రస్తుతం ఆవిడ చికిత్స పొందుతున్నారు. ఆ 13 ఏళ్ల సోదరుని కూడా మనం ప్రస్తుతం స్క్రీన్ మీద చూస్తున్నాం. అయితే తన విషం తాగినట్టు కూడా నిందితుడు అఫాన్ పోలీసులకు రైట్ బ్రేకింగ్ న్యూస్. కేరళ తిరువనంతపురంలో అమానుష ఘటన చోటు చేసుకుంది. తన కుటుంబ సభ్యులతో పాటు ప్రేయస్ని కూడా ఒక 23 ఏళ్ల యువకుడు డ్రగ్స్ కి బానిసై హతమార్చాడు. ఇదే నేపథ్యంలో అఫాన్ చెప్పిన వివరాల ప్రకారం కూడా పూర్తి డీటెయిల్స్ చూస్తే పోలీసులు ఇప్పటి వరకు కూడా 5 మరణాలు నిర్ధారించారు. సోమవారం సాయంత్రం కొన్ని గంటల వ్యవధిలో 3 వేర్వేరు ప్రదేశాల్లో ఈ హత్యలు చోటు చేసుకున్నాయి. తర్వాత నిందితుడు అఫాన్ పోలీస్ స్టేషన్ లో లొంగిపోయి సంఘటన క్రమాన్ని వివరించడంతో పోలీసులందరూ కూడా షాక్ అయ్యారు. అయితే డీటెయిల్ గా చూస్తే కూడా కనుక మూడు ఇళ్లలో కూడా 6గురిని నరికినట్లు కూడా నిందితుడు తెలిపాడు. 6గురు బాధితులు రక్తపు మడుగుల్లో పడి ఉన్నట్లు కూడా పోలీసులు గుర్తించారు. అఫాన్ తల్లి తప్ప మిగతా వారంతా కూడా అధికారులు వచ్చేలోపే గాయాలతో మరణించారు. కొంతమంది బాధితులు తలలపై కూడా తీవ్రంగా గాయాలున్నట్లు కూడా అధికారులు తెలిపారు. అఫాన్ 13 ఏళ్ల సోదరుడు అహసాన్, అమ్మమ్మ సల్మాన్ బీవి, మామ లతీఫ్, అత్త షాహీసి, అతని ప్రియురాలు ఫర్హానా మరణాలు పోలీసులు నిర్ధారించారు. ఇక అఫాన్ తల్లి ఫేషి పరిస్థితి కూడా విషమంగా ఉండడంతో తిరువనంతపురంలో మెడికల్ కాలేజీ హాస్పిటల్లో చికిత్స పొందుతుంది. ఇక ఇదే నేపథ్యంలో డ్రగ్స్ కు బానిసైన ఒక 23 ఏళ్ల యువకుడు ఈ దారుణానికి పాల్పడ్డాడు. ఏకంగా తన కుటుంబ సభ్యులు 5గురిని హతమార్చాడు. తన 4 కుటుంబ సభ్యులతో పాటు తన ప్రేయస్ ని కూడా హతమార్చాడు. అమ్మమ్మ, చెల్లి, తమ్ముడు, అమ్మ, అలానే తన ప్రేయస్ ని 5గురిని హతమార్చాడు. అయితే డ్రగ్స్ కి బానిసై డ్రగ్స్ మత్తులో విచక్షణారహితంగా ప్రవర్తిస్తూ ఉంటారు. అది మనందరికీ కూడా తెలిసిందే. ఇక ఇదే నేపథ్యంలో ఆయన తన సొంత కుటుంబ సభ్యుల్ని హతమార్చాడు. ప్రస్తుతం కేరళ తిరువనంతపురంలో ఈ దారుణ ఘటన చోటు చేసుకుంది. అయితే ఇందులో ట్విస్ట్ ఏంటంటే కూడా తన విషం తాగినట్టు కూడా నిందితుడు అఫానే పోలీసులకి తెలపడంతో చికిత్స కోసం అతని మెడికల్ కాలేజీ హాస్పిటల్ కి కూడా తరలించారు. తన తండ్రితో విదేశాల్లో నివసిస్తున్న నిందితుడు ఇటీవల విజిటింగ్ వీసాపై తిరిగి వచ్చినట్టు కూడా తెలుస్తుంది. అయితే హత్య వెనుక ఉన్న ఉద్దేశాన్ని పోలీసులు ఇంకా చెప్పలేదు. అయితే ఇప్పుడు ప్రజెంట్ వచ్చిన దాని ప్రకారం కూడా ఆయన డ్రగ్స్ మత్తులోనే ఇదంతా కూడా చేసినట్లు కూడా తెలుస్తుంది. అయితే కేరళ రాజధాని తిరువనంతపురంలో సినిమా లెవెల్లో కూడా ఈ సీరియల్ కిల్లింగ్ ఘటన చోటు చేసుకుంది. అయితే 23 ఏళ్లలో ఉన్న యువకుడు తన తల్లి, సోదరుడు, అమ్మమ్మ, బంధువులు, ప్రియురాలు అనే తేడా కూడా లేకుండా మొత్తం 5గురిని అతి కిరాతకంగా హత్య చేశాడు. హత్య చేశాక వెంటనే అఫాన్ స్వయంగా వెళ్లి పోలీసులకు సరెండర్ అయ్యాడు. అయితే ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే అఫాన్ కూడా విషం తాగి ఆత్మహత్య యత్నం చేశారని పోలీసులకు తెలిపాడు. ఇక ఇదే నేపథ్యంలో లవర్ తో పాటు తల్లి, అమ్మమ్మ, చెల్లి, తమ్ముడుపై దాడికి యత్నించాడు. గంటల వ్యవధిలోనే మొత్తం 5గురిని కూడా హత్య చేశాడు. తీవ్ర గాయాలతో హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు అఫాన్ తల్లి. అయితే కుటుంబాన్ని చంపేసి విషం తాగి పోలీసులకు కూడా లొంగిపోయాడు నిందితుడు అఫ్రాన్. కొంతకాలంగా డ్రగ్స్ కు బానిసైన అఫ్రాన్ డ్రగ్స్ మత్తులోనే హత్యకు పాల్పడినట్లు కూడా పోలీసుల విచారణలో తేలింది. అయితే అఫాన్ చెప్పిన వివరాల ప్రకారం కూడా పోలీసులు ఇప్పటి వరకు 5 మరణాలు నిర్ధారించారు. సోమవారం సాయంత్రం